4. సో ఈ డే 4 వచ్చేసి మేము ఇంకా కేదార్నాథ్కి మా జర్నీ స్టార్ట్ అవుతుంది. మేము ఆల్రెడీ ఇక్కడ హెలికాప్టర్ బుక్ చేసుకున్నాం అనమాట కేదార్నాథ్కి. హెలికాప్టర్ వచ్చేసి మీకు రౌండ్ ట్రిప్ 6000 నుంచి 8000 వరకు ఉంటుందన్నమాట. ఈ హెలికాప్టర్ జర్నీస్ వచ్చేసి 3 ప్లేసెస్ నుంచి ఉంటుంది. ఒకటి వచ్చేసి గుప్తకాశీ, ఒకటి ఫాటా, ఒకటి సిర్సి. అండ్ మాకు బాగా నచ్చింది వచ్చేసి యారో ఎయిర్లైన్స్, ఇంకా హిమాలయన్ ఎయిర్లైన్స్ అనమాట. మాది తంబి ఎయిర్లైన్స్. యాక్చువల్లీ మేము హైదరాబాద్లో బుక్ చేసుకొని వెళ్ళింది తంబి ఎయిర్లైన్సే. కానీ ఏమైందంటే అక్కడికి వెళ్ళినాక వాళ్ళు అన్నారు లైక్ మేము వెళ్ళే 1 డే ముందు లైక్ ఆఫ్టర్నూన్ నుంచి హెలికాప్టర్లో ఏమో ప్రాబ్లం ఉంది, ఏమో ఇష్యూ ఉంది, సో మేము ఇప్పుడు నడపట్లేదు హెలికాప్టర్ అని చెప్పారు. మేమేమో పొద్దున 4:30 కల్లా లేచి 5 o'clock కల్లా అక్కడ ఉన్నాం అనమాట. ఎందుకంటే మా స్లాట్ 6 to 9 స్లాట్, మేము అదే బుక్ చేసుకున్నాం. మేము అక్కడ కొంచెం ఎర్లీగా వెళ్ళొచ్చు, ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి. సో మేము వెళ్ళేటప్పుడేమో వాళ్ళు ఇట్లా మేము నడపట్లేదు హెలికాప్టర్, ఇట్లా ఆపేస్తున్నాం మేము, మాకు కొంచెం టెక్నికల్ ఎర్రర్ ఉంది అది ఇది అని చెప్పారు. మాకు వేరే ఇంకా మేము అసలు ట్రెక్కింగ్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాం అనమాట. ఎందుకంటే హెలికాప్టర్ ఆగిపోయింది, మాకు ఇంకా వేరే ఛాన్స్ లేదు, ఇంకా మేము ట్రెక్కింగే చేయాలి. మాకు ఇంకా ట్రెక్కింగ్ అంతా చేస్తుంటే మాకు ఇంకా ఎక్స్ట్రా రోజు యాడ్ అయ్యి ఉండేది అనమాట. మా ట్రిప్ ఇంకా ఎక్స్ట్రా రోజు అలాంగ్ అంటే కొంచెం ఎక్స్ట్రా రోజు ప్రొలాంగ్ అయ్యేది అనమాట మా ట్రిప్. కానీ మా హెలికాప్టర్ అయినా తంబి ఎయిర్లైన్స్ అయినా వేరే హెలికాప్టర్కి రాసిచ్చారు. అది వచ్చేసి క్రిస్టల్ ఎయిర్లైన్స్ అనమాట. దానికోసం అని చెప్పేసి మేము ఫాటా వెళ్ళాము, సిర్సి వెళ్ళాము. ఫాటాలో వచ్చేసి మాది తంబి ఎయిర్లైన్స్ వచ్చేసి ఫాటా నుంచి, సిర్సి నుంచి క్రిస్టల్ ఎయిర్లైన్స్ అనమాట. ఆయన మాకు అక్కడ రికమెండ్ చేస్తే అక్కడికి వెళ్ళాము. తీరా అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమన్నారు 6 to 8 వచ్చేసి గవర్నమెంట్ హెలికాప్టర్స్ తిరుగుతూ ఉంటాయి, 8 o'clock మీ స్లాట్ అని చెప్పారు. 8 o'clock నుంచి వెయిట్ చేస్తున్నాం. 6 నుంచి యాక్చువల్లీ మేము అక్కడ సిర్సి క్రిస్టల్కి వెళ్ళింది ఆల్మోస్ట్ 5:30కి వెళ్ళాం. 5:30 నుంచి 8 వరకు అక్కడే ఉన్నాం అనమాట. 8:30 ఇంకా 8:45 to 9 మధ్యలో ఇంకా ఫైనలీ మమ్మల్ని పిలిచారు. ఒక్కటి ఏంటంటే మేము ఎందుకు లక్కీ అనిపించింది అంటే అప్పుడు మాకు హెలికాప్టర్ అక్కడ వాళ్ళు ఆపేసింది, మమ్మల్ని క్రిస్టల్కి పంపించారు. కొంతమందిది మా తంబి వాళ్ళదే, కొంతమందిది హెలికాప్టర్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట. ఇట్లా సర్వీసెస్ ఆపేస్తారని చెప్పి వాళ్ళది క్యాన్సిల్ అయిపోయింది. మాకు కూడా భయం వేసింది, మాది కూడా ఎక్కడ ఆపేస్తారని చెప్పేసేసి. అప్పుడు అక్కడ వాళ్ళేమో ఇట్లా మొత్తం క్యాన్సిల్, అది మాకు ఇంకా భయం వేస్తుంది అనమాట. కానీ ఇంకా మాకు క్రిస్టల్కి వాళ్ళు రాసి ఇచ్చారు అండ్ అక్కడ వెళ్ళాము. అండ్ మాకు ఇంకొక లక్కీ థింగ్ ఏంటి అంటే మా నలుగురికి ఒకటే హెలికాప్టర్లో వచ్చిందనమాట. అంటే అక్కడ ఏంటంటే వెయిట్ బేసిస్ పైన పంపిస్తారనమాట హెలికాప్టర్లో. లైక్ మీరు ఒక ఫ్యామిలీని మొత్తం ఒకటే దాంట్లో పంపించాలని అట్లా రూల్ ఏం లేదు. అక్కడ వెయిట్ బేసిస్ పైన హెలికాప్టర్కి మన వెయిట్కి అండ్ లగేజ్ వెయిట్కి మొత్తం బ్యాలెన్స్ అవ్వాలి. సో దాన్ని బట్టి పీపుల్ని పంపిస్తారనమాట. మీరు ఫ్యామిలీ ఇట్లా ఒకవేళ 4 members ఉంటే సెగ్రిగేట్ అవ్వచ్చు, 6 members ఉంటే కూడా సెగ్రిగేట్ అవ్వచ్చు, ఒకళ్ళొక్కసారి. అది కూడా మేము యాక్చువల్లీ సెగ్రిగేట్ అయ్యామన్నమాట రిటర్న్ జర్నీలో. నేను ఒక్కదాన్నే వచ్చాను కిందకి. అప్పుడు మేము ఇంకా సరే ఇప్పుడు ఫస్ట్ అయితే వెళ్ళే జర్నీ గురించి మాట్లాడదాం, అక్కడికి వస్తాను నేను మళ్ళీ. సో ఇంకా మేము వెళ్ళిపోయామన్నమాట. మాకు అట్లా 9 o'clock అట్లా పిలిచారు. అండ్ సిర్సి నుంచి అయితే ఇంకా దగ్గర అనమాట కేదార్నాథ్కి, జస్ట్ 5 minutes ఇట్లా ఎక్కామా ఇట్లా దిగామా అన్నట్టే, చాలా దగ్గర. ఇంకా అక్కడ వెళ్ళాము. అక్కడ వెళ్ళినాక వాళ్ళు మమ్మల్ని అడిగారు అనమాట, దిగినాక మీరు ఎంతసేపు ఉంటారు ఇక్కడ అని చెప్పి. మేము అన్నాం మాకు ఒక 4 గంటలు కావాలి అన్నాం. 4 గంటలు అయితే కుదరదు, మీకు వెదర్ చూసారు కదా ఆల్రెడీ మొత్తం క్లౌడ్స్ వస్తున్నాయి అంటే, సరే ఒక 3 గంటలైనా ఇవ్వండి చూస్తామని చెప్పాము. సో 12:45 వరకు మాకు వాళ్ళు టైం ఇచ్చారనమాట. ఇంకా మేము కేదార్నాథ్ దర్శనం చేసుకున్నాము. ఒకటి ఏంటంటే VIP టికెట్ ఇస్తారనమాట. హెలికాప్టర్లో వెళ్ళిన వాళ్ళకి అందరికీ VIP టికెట్ ఇస్తారు. సో VIP టికెట్ కాస్ట్ వచ్చేసి మీకు 1100 నుంచి 5100 అట్లా ఉంటుందన్నమాట. సో మాకు VIP టికెట్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 15 minutesలో మా దర్శనం అయిపోయింది, 15 minutes. అండ్ అక్కడ ఒక ప్రీస్ట్ ఆయన వచ్చి మేము మీకు అభిషేకం చేపిస్తాము అది అన్నారు. అండ్ ఇంకొకటి పొద్దున నుంచి మధ్యాహ్నం 12 వరకే మనకి స్పర్శ దర్శనం ఉంటుంది అనమాట. అంటే మీరు అక్కడ శివుడిని తాకచ్చు అనమాట. అండ్ అక్కడ శివుడు లింగం రూపంలో ఉండరు, ఆయన ఒక ఏమంటారంటే ఒక రాక్ రూపంలో ఉంటారనమాట. కేదార్నాథ్లో శివుడు అక్కడ మనకి బుల్కి హంప్ ఉంటుంది కదా, లైక్ వెనకాల పార్ట్, అలాంటి ఫామ్లో మనకి రాక్లో ఉంటారనమాట అక్కడ శివుడు. సో దాన్ని మనం ముట్టచ్చు అనమాట. అది ఓన్లీ ఆఫ్టర్నూన్ 12 వరకే ఉంటుంది. తర్వాత ఆఫ్టర్నూన్ 12 నుంచి మధ్యాహ్నం 2 వరకు టెంపుల్ క్లోజ్డ్ ఉంటుంది అనమాట. సో టెంపుల్ అప్పుడు మళ్ళీ 2కి ఓపెన్ చేసినాక ఇంకా అప్పటి నుంచి మళ్ళీ స్పర్శ దర్శనం ఉండదు, నార్మల్ దర్శనమే చేసుకోవాలి. సో మేము 12 లోపలే వెళ్ళాం కాబట్టి మాకు స్పర్శ దర్శనం ఉండింది. అండ్ మొదట మేము అభిషేకం కూడా చేసాము.
మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయిందనమాట. ఆల్మోస్ట్ లోపల మేము 10 నిమిషాలు ఉండే అనమాట. చాలా బాగా అయింది మాకు దర్శనం అయితే. తర్వాత వచ్చేసి మేము బయటికి వచ్చి వెనకాలే భీమ్శిల ఉంటుంది, మీరు ఆల్రెడీ చూస్తారు నెక్స్ట్ వ్లాగ్లో, అంటే ఎపిసోడ్ 4లో. అప్పుడు మీకు వెనకాల భీమ్శిల ఉంటుంది, దాని వెనకాల ఆదిశంకరాచార్యుల వారిది మనకి స్టాచ్యూ ఉంటుంది. అండ్ ఆల్సో మీకు కాలభైరవ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట. కాలభైరవ టెంపుల్కి మేము యాక్చువల్గా వెళ్ళలేదు, ఎందుకంటే దానికి 2-3 అవర్స్ టైం పడుతుంది అన్నారు. అక్కడ మాకు అభిషేకం చేయించిన ఆయనని అక్కడ అడిగితే, లోకల్ పర్సన్, అక్కడ ఆయనని అడిగితే 2-3 అవర్స్ టైం పడుతుంది మీకు వెళ్ళి రావడానికి అని. మా దగ్గర అంత టైం లేదు, మాకు దర్శనమే వచ్చేటప్పటికి 11 అయింది అనమాట. ఇంకా 11 అయింది, మాకు ఇంకా జస్ట్ 1.5 hour టైం ఉంది, 2-3 hours అంటే మాకు టైం లేదని చెప్పేసి ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అక్కడ కొన్ని పిక్స్, కొన్ని వీడియోస్ అవన్నీ తీసుకొని, రీల్స్ అవన్నీ తీసుకొని, ఇంకా రీల్స్ అంటే రీల్స్ కాదు, వీడియోస్ తీసుకున్నాం అనమాట. లైక్ మొత్తం సరౌండింగ్స్ అన్నీ యూట్యూబ్ కోసం, అండ్ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఆ తర్వాత అక్కడే మ్యాగీ తినేసాము. మ్యాగీ తిని కొంచెం లెమన్ సోడా తాగి 12:30 కల్లా మేము అక్కడికి వచ్చేసాము. అప్పుడు మాకు అసలైంది స్టార్ట్ అయింది అనమాట. 12:30 అసలు 12 వరకు టెంపరేచర్ అయితే చాలా బాగుండే, లైక్ మొత్తం ఎండ ఉండే అనమాట మొత్తం. ఇంకా అప్పుడు మొత్తం టెంపరేచర్ అంటే మొత్తం క్లైమేట్ అంతా మారిపోయింది అనమాట. లైక్ మొత్తం మబ్బులు వచ్చేసి చల్లగా ఎంత చల్లగా అండిందంటే, నేను హైదరాబాద్ నుంచి గ్లౌస్ కూడా తీసుకెళ్ళాను, కానీ రూమ్లోనే పెట్టేసి వచ్చేసాను అనమాట నా గ్లౌజ్. అప్పుడు మా దగ్గర ఓన్లీ షాల్ ఇంకా రెయిన్ కోట్స్ అవి ఉంటే ఇంకా వాటితోనే అడ్జస్ట్ అయ్యాము. తర్వాత వాళ్ళు మాకు ఇచ్చిన స్లాట్ ఏమో 12:45కి. సరే అని చెప్పి మేము క్రిస్టల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే 2 వరకు బ్రేక్ అన్నారు. 2 వరకు బ్రేక్ ఓన్లీ మీకే ఎందుకు ఉంటుంది, వేరే ఎయిర్లైన్స్కి కూడా ఉంటుంది కదా, కానీ వేరే ఎయిర్లైన్స్ అన్నీ తిరుగుతున్నాయి, ఒక్క మా క్రిస్టల్ తప్ప. అలా ఎందుకని నేను మళ్ళీ సపరేట్గా మా బోర్డింగ్ పాస్ అవన్నీ తీసుకొని వెళ్ళి అడిగాను అనమాట వాళ్ళని. కొంచెం ఇట్లా మీరు అట్లాంటప్పుడు మీరు ఇప్పుడు పంపించకపోతే మరి ఎందుకు మాకు 12:45 అని స్లాట్ ఇచ్చారు, మీరు ఇట్లా ఇచ్చారని చెప్పేసి తొందరగా వచ్చేసాము, మీరేమో ఇప్పుడు టెక్నికల్ ఎర్రర్ అది ఇది అని అంటున్నారు, ఇది ఎట్లా వర్క్ అవుతుంది అంటే, వాళ్ళు అన్నారు ఇట్లా టెక్నికల్ ఎర్రర్ ఉంది మాకు, మేము మాత్రం ఏం చేస్తాం చెప్పండి, మాకు అట్లాంటప్పుడు 12:45 స్లాట్ ఇవ్వకూడదు, మీరు అట్లా ఎందుకు ఇచ్చారు అని కొంచెం మాట్లాడామన్నమాట. ఇంకా ఎంతసేపు వెయిట్ చేసామంటే మేమైతే అసలు 4 వరకు అక్కడే ఉండే అనమాట. మేము 12:45 నుంచి 4 వరకు మేము చేసేది లేదు, ఏం లేదు, జస్ట్ అక్కడ కూర్చొని ఉన్నాము, ఎప్పుడు పిలుస్తారా ఎప్పుడు వెళ్దామా అని చెప్పి కూర్చొని ఉన్నాము. అసలు ఫ్రీజింగ్ టెంపరేచర్ అంటే ఫ్రీజింగ్ టెంపరేచర్ ఒక రేంజ్లో చలేసింది అనమాట. మాకు చినుకులు పడుతూ ఉండే అప్పుడు ఇంకొక పెద్దదికి ఏంటి అంటే, నన్ను ఒక్కదానే పంపించారనమాట వాళ్ళు. నా వెయిట్ వేరే వాళ్ళ వెయిట్ తోటి బ్యాలెన్స్ అయింది, సో నన్ను ఒక్కదానే పంపించారు. మా అమ్మాయిని, మా నాన్నని, మా అక్కని పైననే ఉంచేశారనమాట, లైక్ కేదార్నాథ్లోనే. వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ వాళ్ళు, మీరు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తారు, ఇప్పుడు ఇదే లాస్ట్ జర్నీ, అంటే నాదే లాస్ట్ ఇంకా హెలికాప్టర్ తిరిగేది ఇక్కడికి, మీరు నెక్స్ట్ డే మార్నింగే రావాలి అన్నారు. నేనైతే ఒక్క సెకండ్ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది అనమాట, మాకైతే బ్రెయిన్. నేను ఒక్కదాన్నే వచ్చేసాను, నా దగ్గర రూమ్ కీస్ లేవు, మేము అసలు ఏం ప్రిపేర్ అవ్వకుండా వచ్చాము అనమాట. లైక్ మా దగ్గర ఫోన్ ఛార్జెస్ లేవు, ఏమీ లేవు, రూమ్ కీస్ కూడా లేవు మా దగ్గర, నా ఫోన్లో కూడా ఛార్జింగ్ లేదు. అండ్ అక్కడ పక్కన నుంచి ఉండేస్తే సిగ్నల్ ఎవరికి రావట్లేదు. అక్కడ ఇక్కడికి నించొని ఇక్కడికి వీళ్ళకి కాల్ చేస్తే సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. ఇంకా నేను గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ వరకు అయితే నేను అసలు కాల్ సిగ్నల్ కూడా పోవట్లేదు అనమాట. ఇంకా ఏంటంటే వాళ్ళని ఫుల్ అడిగితే మొత్తం ఇంకా చేస్తే ఇంకా ఫైనలీ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా కిందకి. నేను కిందకి వెళ్ళినప్పుడు నాతో పాటు వేరే తెలుగు వాళ్ళు కూడా ఉండే అనమాట. అసలు అక్కడ సగ్గం మంది తెలుగు వాళ్ళే, ఆల్మోస్ట్ 90% మొత్తం తెలుగు వాళ్ళే ఉన్నారు. సో ఇంకా నాతో పాటు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీ కూడా పైననే ఉందన్నమాట. కింద వాళ్ళు హెలికాప్టర్ ఆపరేటర్ వాళ్ళు ఏమన్నారంటే, ఇదే లాస్ట్ జర్నీ, ఇంకా దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే ఉంటుంది, ఇప్పుడు ఎవరు రారు అని చెప్పేసరికి ఇంకా మొత్తం నేను ఇంకా వెళ్ళి క్యాంటీన్లో పోయి కూర్చున్నాను అనమాట. అప్పుడు ఇంకా మా అక్క కాల్ చేసింది నాకు, ఇట్లా మేము కూడా వస్తున్నామని చెప్పి. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు. తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయాము, ఇంకా మళ్ళీ రెస్ట్ తీసుకున్నాం అనమాట. మాకైతే ఫుల్ హెడ్ఏక్, నేనైతే చాలా సిక్కాను అనమాట ఆ రోజైతే. లైక్ నాకు ఫుల్ హెడ్ఏక్ వచ్చేసింది అండ్ మొత్తం కోల్డ్ ఉండే అనమాట. తర్వాత సెట్ అయింది. సో అక్కడ మీరు వెదర్ని అసలు ప్రిడిక్ట్ చేయలేరు అని చాలామంది చెప్పారనమాట మాకు. ఇంకెందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి వచ్చేటప్పుడు కూడా మేము హెలికాప్టర్లోనే వచ్చేసామన్నమాట.
అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా మేము బద్రీనాథ్కి స్టార్ట్ అయిపోయాము. బద్రీనాథ్కి వెళ్ళేటప్పుడు మీకు 2 రూట్స్ వస్తాయి అనమాట. ఒకటి వచ్చేసి వయా చోప్తా వెళ్ళొచ్చు, అంటే తుంగనాథ్ వయా తుంగనాథ్ ఒక రూట్ ఉంటుంది. అండ్ ఇంకో రూట్ వచ్చేసి వయా రుద్రప్రయాగ్ ఉంటుంది అనమాట. సో ఇది తుంగనాథ్ రూట్ తుంగనాథ్ వచ్చేసి హైయెస్ట్ శివ టెంపుల్ వచ్చేసి తుంగనాథ్లో ఉందన్నమాట. చాలా ఫేమస్ ప్లేస్ ఇది. అండ్ చోప్తా వస్తుంది. చోప్తా వచ్చేసి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ మినీ స్విట్జర్లాండ్ అని కూడా అంటారనమాట చోప్తాని. చాలా బాగుంటుంది. చోప్తాలో చాలామంది క్యాంపింగ్ కూడా చేస్తారు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా అక్కడ కూడా క్యాంపింగ్ చేయొచ్చు అనమాట. సో మేము బద్రీనాథ్కి ఆ రోజు నైట్, అసలు బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు మాకు 2 ప్రయాగాస్ వచ్చాయన్నమాట. ఒకటి వచ్చేసి మనకి కర్ణప్రయాగ వస్తుంది. కర్ణప్రయాగ వచ్చేసి బద్రీనాథ్ ఇంకా పిండర్ రివర్ సంగమం పాయింట్ అనమాట. పిండర్ రివర్ ఇది వచ్చేసి కర్ణప్రయాగ్. నెక్స్ట్ ప్రయాగ వచ్చేసి మనకి విష్ణు ప్రయాగ వస్తుంది అనమాట. ఈ విష్ణు ప్రయాగ వచ్చేసి అలకనంద ఇంకా డాళీ గంగా ఈ 2 రివర్స్ సంగమం పాయింట్ వచ్చేసి విష్ణు ప్రయాగ్. అండ్ అల్కనంద ఇంకా పిండర్ రివర్ వచ్చేసి కర్ణప్రయాగ్ అనమాట. 2 ప్రయాగాస్. ఇప్పటి వరకు మనము 4 ప్రయాగాస్ చూసాము. ఒకటి వచ్చేసి దేవప్రయాగ్, ఒకటి వచ్చేసి రుద్రప్రయాగ్, ఒకటి వచ్చేసి కర్ణప్రయాగ్, ఒకటి వచ్చేసి విష్ణు ప్రయాగ్ అనమాట. తర్వాత మేము ఇది చూసుకొని ఆ తర్వాత మధ్యలో మేము మళ్ళీ ఊకీమఠ్ అనే ప్లేస్లో ఆగామన్నమాట. ఈ ఊకీమఠ్కి కూడా చాలా ఏమంటారు ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే మనకి 6 months కేదార్నాథ్ టెంపుల్ మూసేస్తారు కదా మంచు వల్ల. ఆ 6 months కేదార్నాథ్ బాబాని అంటే కేదార్ బాబాని తెచ్చి, అంటే ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా ఆ విగ్రహాన్ని తెచ్చి ఊకీమఠ్లో పెడతారనమాట. ఆ 6 months ఇక్కడే మనకి కేదార్ బాబాకి అంటే పూజలు అవన్నీ ఇక్కడ ఊకీమఠ్లోనే అవుతాయి అనమాట. కేదార్నాథ్ టెంపుల్ 6 months